Sir, I welcome Honorable Chief Minister, sir, and all the ministers and collectors for the second day of the conference, sir. So today we will be starting with presentation by the 6th district collectors, sir, regarding the best practices of the success stories. First is ASR, sir. Second, Parvatipuram. Third, Eluru. Fourth, Nellore. Fifth, Kadapa. And sixth, Anandra. Carry on. Sir, namaskar, sir. Can you please load the PPT? Load the PPTs? Yes, sir. No, next. Yeah. Sir, namaskar, sir. Gaurav Mukhyamantri Variki, ministers, secretaries, my colleagues, andariki namaskaramu. సార్ ఏఎస్ఆర్ జిల్లాలో నిర్మాణ్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సార్. దట్స్ నర్చరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ రెమెడియేషన్ ఫర్ మాస్టరింగ్ ద నెక్స్ట్ జన్ అనే ఒక కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం సార్. తమరు విషన్ ప్రకారం సార్ ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ ఎకనామీ తీర్చిదిద్దాలంటే మనకుంటున్న ముఖ్యమైన మానవ వనరుల్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయడానికి ఉంటున్న ఒక ఇనిషియేటివ్ సార్. సో this is basically to create a future-ready learning ecosystem with strong foundation and giving inspiration to the achievers. కి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి కోసం తీసుకుని ఒక విజన్గా తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో త్రీ ఆర్మ్స్ ఆర్ త్రీ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సార్. వన్ ఇస్ ఎఫ్ఎల్ఎన్ విచ్ ఇస్ అ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్. దానికి ఎట్లా ఎవరెవరు వెనకపడిన వాళ్ళు ఫౌండేషన్ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకురావడానికి ఉంటున్న టీచింగ్ అట్ రైట్ లెవెల్ ఉంటున్న ఒక తరీకా సార్. సెకండ్, ఆల్రెడీ హై పొటెన్షియల్ ఉంటున్న వాళ్ళు, హై క్యాపబిలిటీస్ ఉంటున్న వాళ్ళు, బట్ దే వర్ నాట్ గివెన్ అ ప్రాపర్ ఎక్స్పోజర్, ప్రాపర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లేని వాళ్ళని అచీవ్ చేయలేకపోయిన వాళ్ళకి సూపర్ 50 అని ఒక కార్యక్రమం. సో వీ సెలెక్ట్ 50 టాప్ కిడ్స్ అండ్ వీ గివ్ దమ్ మోర్ కోచింగ్ టు అచీవ్ సార్. థర్డ్, ఇది రెండు అయిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్, what are they going to achieve అని చేయడానికి మార్గదర్శిని అని థర్డ్ పిల్లర్ సార్. మార్గదర్శిని ఇస్ నథింగ్ బట్ కెరీర్ ఎడ్యుకేషన్. ఈ పాయింట్ మనం 8th, 9th అండ్ 10th గ్రేడ్లో ఉంటున్న ఆల్ ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అందరికీ కూడా ఇది చేయడం జరుగుతుంది సార్. సో దీనికి ఈ మూడు కూడా చేయడానికి దీనికి ముందు ప్రాజెక్ట్ మానిటరింగ్ రిసోర్స్ సెంటర్స్ని, పిఎంఆర్సీస్ని మన ఐటీడీఏలో ఉన్నవి సార్. లాస్ట్ 5 yearsగా ఇట్ వాస్ క్లోజ్డ్, బట్ ఇప్పుడు లాస్ట్ 1.5 year ఈ రీవాంప్డ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ మానిటరింగ్ ద ఎంటైర్ థింగ్ సార్. నేను చెప్పినట్టు దిస్ ఎంటైర్ నిర్మాణ్ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ అసంప్షన్ దట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న పిల్లలందరూ కూడా దేర్ ఆల్ బ్రిలియంట్ ఇన్ దర్ ఓన్ స్ఫియర్స్ అండ్ ఇన్ దర్ స్పెక్ట్రమ్ ఆఫ్ దర్ స్కిల్స్లో దేర్ ఆల్ బ్రిలియంట్ అని ఒక అసంప్షన్స్తో స్టార్ట్ చేసేసి దీనిలో రెండు తరీకా సూపర్ 50 అని తరలి రెండు కాంపనెంట్స్ తీసుకురావడం జరిగింది సార్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్సలెన్స్ విత్ ఈక్విటీ. అంటే ఎవరికి మంచిగా పొటెన్షియల్ ఉన్ని వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు మాత్రాన్ని కాకుండా ఎవరెవరికి హెల్ప్ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అచీవింగ్ ఎక్సలెన్సీస్ని వాళ్ళని కూడా మనకి ముందు తీసుకువెళ్ళడానికి కోసం తీసుకున్న ఒక చర్యలు సార్. సో ఫస్ట్ సూపర్ 50 కూడా చెప్తాను సార్. సో దీంట్లో సూపర్ 50 ఈజ్ నథింగ్ బట్ ఒక ఆస్పిరేషనల్ ఎక్సలెన్స్ ఆర్మ్ ఆఫ్ నిర్మాణ్ ప్రాజెక్ట్ సార్. సో దీంట్లో ఎవరెవరికి మనకి వీ హ్యావ్ ఆల్ ద అచీవర్స్ ఇన్ ఎవ్రీ క్లాస్. సో వాళ్ళకి ఒక మంచి వాతావరణం కానీ వాళ్ళకి స్పెషలైజ్డ్ ఒక అటెన్షన్స్ ఉంటే వాళ్ళు ఎట్లా అకాడమిక్గా వాళ్ళు ఎట్లా వస్తారని దేర్ ఆల్ లైక్ మట్టిల మాణిక్యం అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా బయటకు ఐడెంటిఫై చేసి తీసుకురావడానికి తీసుకువచ్చిన ఒక చర్యలు సార్. దీనికి ముందు ఎవరెవరు మనకున్న ఆశ్రమ్ స్కూల్స్లో మనకున్న ఆల్ ట్రైబల్ ఫర్ ఆశ్రమ్ స్కూల్స్ ఇన్ ఆల్ ద 3 ITDAsలో వీ ఐడెంటిఫైడ్ క్లాస్ 10th స్టూడెంట్స్. దీనికి ముందు వాళ్ళకి ఎక్స్పోజర్స్ కానీ ఒక కాంపిటేటివ్ స్ప్రెడ్ కానీ ఒక పర్సనలైజ్డ్ అటెన్షన్ అండ్ మానిటరింగ్ మెంటరింగ్ లేని వాళ్ళు వాళ్ళకి ఉంటున్న అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించిన ఒక ఫీడ్బ్యాక్ ఇప్పుడు దాకా దొరకలేని వలన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ వాళ్ళకి మంచి కెపాసిటీ ఉంటేప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన ఒక ఇన్స్పిరేషన్ ఎంజిన్ సార్. సో పిల్లలు వాళ్ళు స్కూల్లో ఉంటున్న ఒక పిల్లలే ఇంత సూపర్ 50కి సెలెక్ట్ చేసి వాళ్ళు అచీవ్ చేస్తే ఇట్స్ అన్ ఆస్పిరేషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆల్సో సార్.
సో దీనికి వాట్ ఆర్ ద హౌ వీ డిడ్ ఇట్ అంటే సార్ ఫస్ట్ వీ సెలెక్ట్ ద కిడ్స్ ఇన్ అ వెరీ ట్రాన్స్పరెంట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసేసి 1:5 ఆర్ 1:10 అనే పేర్లు వాళ్ళకి అక్కడ ఉంటున్న స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అడాప్టేషన్ చేస్తాం సార్. వాళ్ళకి ఉంటున్న బేసిక్ ఎఫ్ఎల్ఎన్స్ టెస్ట్ అని ఫౌండేషన్ న్యూమరసీ లిటరసీ న్యూమరసీ టెస్ట్ చేసేసుకొని వాళ్ళకు ఉన్న యాస్పిరేషన్స్ని రైట్ టైంలో సెట్ చేస్తాం సార్. సో దీంట్లో మార్గదర్శినిలో మొత్తం ఒక 22 డిఫరెంట్ సెషన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఒక అరౌండ్ 42 డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ గురించి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది సార్. దిస్ ఇస్ టు ఓన్లీ ఇంట్రడ్యూస్ వాట్ ఆర్ ద కెరియర్ అవెన్యూస్ అట్ ద వెరీ ఎర్లియర్ ఏజ్. 8th, 9th, 10thలోనే వాళ్ళకి చెప్పేస్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గుడ్ అట్ అండ్ వాట్ దే ఆర్ స్టడీయింగ్ ఫర్. సో దీంట్లో ముఖ్యంగా చాలా ముఖ్యమైన టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ సార్, బికాస్ దే ఆర్ ద బేసిక్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. సో వాళ్ళకి మంత్లీ కెపాసిటీ సర్కిల్స్ మీటింగ్స్ ఉంటుంది, వాళ్ళకి ఉంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. దీంట్లో స్టేక్ హోల్డర్స్ కూడా సార్ థ్యాంక్స్ టు అవర్ మెగా పీటీఎంస్ సార్, ఇక్కడ ఉంటున్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ టీచర్స్ అసోసియేషన్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ వాళ్ళకు ఉంటున్న పార్టిసిపేషన్స్ ఆల్మోస్ట్ 95%కి వచ్చింది సార్. దీని ముందు 50-60% నుంచి. సో దాట్ హెల్ప్ అ లాట్ టు గివ్ అ మ్యూచువలీ ఎంకరేజింగ్ ఎకో సిస్టమ్ ఇన్ విచ్ ద ఎంటైర్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ డెలివర్డ్ ఫ్యాంటాస్టిక్ సార్. సో ఈ సెలక్షన్ ఈ 50 మంది పిల్లలు ఒక 25 to 30 మెంబర్స్ ఈచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. దిస్ ఆల్సో 100% మెరిట్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్. సో దీనిలో కంప్లీట్గా మార్క్ బేస్డ్నే వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అండ్ ఆల్ దట్ ఆశ్రమ్ స్కూల్స్ నుంచి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ అపియరింగ్ దిస్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఒక స్ట్రక్చర్డ్ ఒక లెసన్ ప్లాన్, డైలీ ఒక స్టడీ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి. డైలీ ఉంటున్న స్లిప్ టెస్ట్లు వాళ్ళకి కరెక్ట్ చేసి ఇవ్వడము అండ్ వాళ్ళు ఎట్లా ప్రోగ్రెస్ ఉంటుందని పర్సనలైజ్ ట్రాకింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మార్గదర్శిని వారానికి ఒకరోజు ఫ్రైడే ఒక 1 hour వాళ్ళకి ఈ కెరియర్ గురించి ప్లస్ మోటివేషన్స్ అండ్ రోల్ మోడల్స్ ఇంట్రొడక్షన్స్లో చేయడం జరుగుతుంది సార్. సో ఇది 2023 నుంచి ఒక లాస్ట్ 3 yearsగా చేస్తున్న ఒక పద్ధతి సార్, సూపర్ 50. సో ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్ ఒక ప్రాజెక్ట్ వేర్ 23-24లో ఆఫ్ ఆల్ ద ఆశ్రమ్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో దిస్ సూపర్ 50 స్కూల్స్ నుంచి స్టేట్ టాపర్ రావడం జరిగింది సార్. ఫస్ట్ ర్యాంక్ ఫర్ అమంగ్ ఆల్ ద ట్రైబల్ ఫర్ స్టూడెంట్స్ రావడం జరిగింది సార్. దాంట్లో 585 out of 600, 566 ఆర్ ద టాపర్స్ సార్. 24-25లో 577 out of 600 తీసుకోవడం జరిగింది సార్. సో దిస్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ మనం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రాక్ దమ్ ఇండివిజువల్లీ అండ్ వెన్ ముఖ్యంగా టీచర్స్ మనసు పెట్టి చేస్తే ఎట్లా పిల్లలు ఇట్లా అచీవ్ చేస్తానికి ఒక మంచి నిదర్శనం సార్. దీంట్లో మనకి అటెండెన్స్ చాలా పెరిగింది. 10th తర్వాత గర్ల్స్ డ్రాప్అవుట్స్ తగ్గింది. ట్రాన్సిషన్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్స్ పెరిగింది. అండ్ లాస్ట్ 3 years చూస్తే సార్ చదువుతున్న ఆల్ 50 kids అందరూ కూడా 100% ఫస్ట్ డివిజన్స్లో ఉన్నారు. అండ్ 2 IIITs న్యూజిలాండ్లో చేశారు, తర్వాత ముగ్గురు జాయిన్ అయ్యారు. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరిక వలస కానీ ఒక డిఫరెంట్ లొకేషన్స్కి ఇక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. అక్కడ నుంచి వాళ్ళు నీట్ కానీ ఐఐటి ఎగ్జామ్స్ కానీ అక్కడ నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది సార్. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ టు 100 సార్. లాస్ట్ 2 yearsకి 50-50 చేసినది ఇప్పుడు 100కి కన్వర్ట్ చేయడం జరిగింది సార్. సో ఇది